హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియోలో మేము పిల్లల కోసం స్కూల్ డ్రెస్సులు ఎలా కొంటున్నాము, ఏ సైజులో కొంటున్నామో చూడబోతున్నారు. అట్లనే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇట్లనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో దట్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేము ముగ్గురమే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్న సాయిబాబా డ్రెస్సెస్ అనే షాప్కి. ఇందులో చాలా రకాల కలెక్షనే ఉంది. అన్నీ స్కూల్స్ యూనిఫామ్స్ దొరికేస్తాయి ఈజీగా. మనం స్కూల్ నేమ్ చెప్తే చాలు వాళ్ళు తీసి పెట్టేస్తారనమాట. మనకు కంఫర్ట్గా ఉంటుంది. మనం వెతుక్కోని అవసరం లేకుండా వాళ్ళే తెచ్చి పెడతారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ హన్విత్ కోసము 2 పేర్స్ తీసుకుందామని చెప్పేసి వాడికి సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే వాడికి వచ్చే సైజ్ కాకుండా ప్లస్ సైజ్ తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి కూడా పనికొచ్చేలాగనమాట. అర్జెంటుగా యూనిఫామ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయరే యూనిఫామ్స్ చేంజ్ చేశారనమాట. మేము అప్పటికి 2 పేర్స్ తీసుకున్నాము ఇద్దరు పిల్లలకి. స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయరే అన్నారనమాట మాతో, కొత్త యూనిఫామ్స్ వేసి పంపించండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళతో మాట్లాడి 1 ఇయర్ పాత యూనిఫామ్సే వేపించాము. ఇంకా ఈ ఇయర్ తప్పట్లేదు. లాస్ట్ ఇయర్ ఎలాగో గడిచిపోయింది. ఈ ఇయర్ కొత్తవి తీసుకోకపోతే మళ్ళీ బాగోదు అని చెప్పేసి కొత్త యూనిఫామ్స్ తీసుకుంటున్నాము. తన సైజ్ వచ్చేసి 30 తీసుకున్న, షార్ట్ సైజు. ఇది షర్ట్ ఏమో 28 తీసుకున్నా. ఇది నాకు 230 రూపీస్ పడింది. షార్ట్ వచ్చేసి 330 రూపీస్ పడింది. దాంతోపాటు స్కూల్వి కొన్ని ట్యాగ్స్ ఉండే అనమాట, అవి కూడా ఇచ్చేశారు. మేము హన్విత్కి తీసుకున్న రోజు ఉదిత రాలే అనమాట. తనని నెక్స్ట్ డే తీసుకొని వచ్చాము యూనిఫామ్స్ కోసము. తనకు కూడా కొన్ని సైజులు చూస్తున్నా అనమాట. తనకు కూడా సేమ్ వాడికి ఎలా ప్లస్ సైజ్ తీసుకున్నానో తినకు కూడా ప్లస్ సైజ్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. తన ఒక డ్రెస్ వచ్చేసి 560 అలా పడింది నాకు. దీనికి కూడా 2 పేర్స్ తీసుకున్నాను అనమాట. అంటే హన్విత్కి షర్ట్ ఉండే కదా, తనకు ఒకటే అటాచ్ చేసి వచ్చిందనమాట. ముందు మంచి డిజైన్ కూడా వచ్చింది. లాస్ట్ టైం ఉదిత డ్రెస్సెస్కును ఇప్పటి డ్రెస్సెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ టైం వాళ్ళకేమో ఇక్కడ పింక్ కలర్ హిప్ బెల్ట్ వచ్చిండే అనమాట. ఇప్పుడేమో షోల్డర్స్కి ఇట్లా పట్టీ టైప్ బెల్ట్ లాగా వచ్చిందనమాట. అంటే చిన్న బౌ లాగా వచ్చిందనమాట పెద్ద పెద్ద థ్రెడ్స్తో. నాకు కూడా నేను 2 పేర్స్ తీసుకున్నా. నాకు 1100 చేంజ్లో వచ్చేసింది. చాలా రీజనబుల్లో దొరికేసింది. ఇంకా పక్కనే ఖాదీమ్స్ దాంట్లోకి వెళ్ళేసి కొన్ని బ్యాగ్స్ అయితే చూస్తున్నాము. ఇంకా ఈ బ్లూ బ్యాగ్ అయితే బాగా నచ్చింది నాకు. కాకపోతే అది రెడ్ కలర్లో కావాలంటే ఇంకా కస్టమైజ్ చేపియాలని చెప్పేసి బ్యాగ్ తీసుకోకుండానే వచ్చేసినాము. ఇవే యూనిఫామ్స్ స్కూల్లో అడిగితే 5,000 to 6,000 రేంజ్లో చెప్పారనమాట. అదేదో మనం బయట తీసుకుంటే మనం ఎంతో కొంత మనీ సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అందుకని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే లొకేషన్ అని కమెంట్ చేయండి. నేను కంపల్సరీ అడ్రస్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఇంకా స్కూల్ లోగోస్ ఉన్నాయి కదా, అవి ట్యాగ్స్ షర్ట్స్కి అయితే కుట్టించేసిన అనమాట. టైలర్ దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వచ్చాక అవి ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తున్నా. స్టిక్కర్స్ పిన్స్ అన్నీ తీసేసి కొన్ని స్టిచ్చెస్ వచ్చిండే అనమాట పాప స్కర్ట్కి, అవి తీసేసి నీట్గా వాష్ చేస్తున్నా అనమాట. ఇవి విపరీతమైన స్మెల్తో ఉన్నాయి. అందులోనూ వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు. ఆ స్మెల్ అంతా ఈ బట్టలకు పట్టేసి ఉందన్నమాట. ఇంకా డైరెక్ట్ వేపేయడం కంటే పిల్లలు కాబట్టి ఇలా క్లీన్ చేసుకొని వేపిస్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అందులోనూ ఇప్పుడు సీజన్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. అప్పుడే ఎండలు, అప్పుడే వర్షాలు. కాబట్టి మనం వాష్ చేసి వేపిస్తే ఏంటంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇంకా నేనైతే నెక్స్ట్ డే పిల్లలకి కొత్త యూనిఫామ్స్తో స్కూల్కి పంపించేసిన. మీకు ఎవరికన్నా బడ్జెట్లో మనం పెట్టగలిగే రేంజ్లో యూనిఫామ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను షాప్ అడ్రస్ పెడతాను. ఇంకా మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.